అందరికీ నమస్కారం. రాత, కోత, వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలేంటి, ఆ కథనాల వెనక అసలు కథలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా దాదాపుగా అన్ని పత్రికల్లోనూ వచ్చినటువంటి అంశం ఆరోగ్యశ్రీ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొస్తుంది. ఈ విధానం ఏంటి, ఈ విధానం ప్రభావం ఎట్లా ఉంటుందన్న దాని మీద ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆ అంశాన్ని ప్రస్తావించారు. నిన్న చంద్రబాబు సారథ్యంలోని కేబినెట్ భేటీలో దానికి తగ్గట్టుగా చేసినటువంటి ఆమోదానికి సంబంధించిన కథనాలు ఇక్కడ మనం చూస్తే, అందరికీ ఆరోగ్య బీమా, పేదలకు 25 లక్షల వరకు ఉచిత వైద్యం, ఈనాడు పత్రికలో వచ్చినటువంటి కథనం. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే అందరికీ ఆరోగ్యం వస్తు, యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం. ఇది ఆంధ్రజ్యోతి రాసినటువంటి అంశం. ఇక ఆంధ్రప్రభ పత్రికలు చూస్తే పౌరులందరికీ ఆరోగ్య బీమా, 25 లక్షల వరకు వైద్య సేవలు, ఆంధ్రప్రభ పత్రిక. ఇక సాక్షి పత్రిక ఆరోగ్యం హరి, అటు ప్రజారోగ్యం ఇటు వైద్య కళాశాలలు ఇక ప్రైవేటు చేతుల్లోకే, ప్రజారోగ్యాన్ని ప్రైవేటు పరం చేసేస్తున్నారు అనేటువంటి అంశాన్ని సాక్షి ప్రస్తావించింది. ప్రజాశక్తిలో చూస్తే ప్రైవేటుకు ఆరోగ్యశ్రీ, బీమా కంపెనీలకు అప్పగింత, పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు, మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం. ఇది ప్రజాశక్తి. అంటే 3 పత్రికలు దాదాపుగా వార్తతో కలిపితే ప్రజలందరికీ ఆరోగ్య బీమా, 4 పత్రికలు ప్రభుత్వం చెప్పినటువంటి అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేశాయి. సాక్షి, ప్రజాశక్తి మాత్రం ఆ పథకం ఏం జరగబోతుంది అనే అంశాన్ని ప్రధానంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు తీసుకొచ్చేటువంటి స్కీమ్ ఏంటంటే ఆరోగ్యశ్రీని ప్రైవేటు పరం చేసేసాడు. ఇంతకాలంగా ఆరోగ్యశ్రీ అంటే ప్రైవేట్ హాస్పిటళ్ళకి ప్రభుత్వానికి మధ్య ఒప్పందం. ప్రభుత్వం ఆ ఆసుపత్రికి పర్మిషన్ ఇస్తే అక్కడ పేద రోగులు వస్తే ఆపరేషన్లు చేస్తారు, ఆరోగ్యశ్రీ వర్తిస్తే అందులో వాళ్ళకి చికిత్స అందుతుంది. అందుకుగాను ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రికి డబ్బులు చెల్లిస్తుంది. ఇది ఆరోగ్యశ్రీ. చాలామందికి గుండె ఆపరేషన్ లాంటివన్నీ కూడా చాలా ధీమా కలిగింది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా సామాన్యులు సైతం ఆరోగ్యం అందుకునే అవకాశం దక్కింది. చాలా మెరుగైనటువంటి పథకం అనేటువంటి అభిప్రాయం మెజార్టీలో ఉంది. దాని మీద కొంత భిన్నాభిప్రాయాలు కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి స్కీమ్ ఏంటంటే, ఇక నుంచి ప్రభుత్వ బాధ్యత ఉండదు, ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయిస్తుంది. మీకైనా నాకైనా ఎవరికైనా ఇన్సూరెన్స్ చేయిస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీ ఆసుపత్రికి డబ్బులు చెల్లిస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత చెల్లిస్తే అంత మేరకు సామాన్యుడికి వైద్యం జరుగుతుంది. ఇది ఇప్పుడు రాబోతున్నటువంటి కొత్త విధానం. దీన్ని అంటే ప్రభుత్వం ఆరోగ్య ధీమా అనేటువంటి వ్యవహారం నుంచి, ఆరోగ్యశ్రీ నుంచి చేతులు దులిపేసుకుని ఇన్సూరెన్స్ కంపెనీల చేతుల్లోకి వ్యవహారం నెట్టేస్తోంది. ఇక ప్రజల ఆరోగ్యశ్రీ భరోసా ఏమవుతుందోననే సందేహం అనివార్యం. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీలకి ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నట్టుగా 6 గంటల్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అప్రూవ్ అయ్యేటట్టుగా చేస్తాం, ఆ తర్వాత వెంటనే అమలయ్యేటట్టుగా చేస్తాం. ఇవన్నీ చాలా మాటలు వినడానికి బాగుంటాయి, ప్రభుత్వం చెప్పడానికి చాలా ఘనంగా కనిపిస్తాయి. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఇన్సూరెన్స్ కంపెనీలు ఏదైనా ఒక హెల్త్ క్లెయిమ్ చేయాలంటే దానికి వేసే కొర్రీలు అన్నీ ఇన్ని కావు. ఇన్సూరెన్స్ ఎవరికైనా అనారోగ్యంతో ఆసుపత్రి పాలైతే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేదానికి వివిధ ఇన్సూరెన్స్ సంస్థలు ఎన్ని రకాల ఆటంకాలు పెట్టాలో అన్నీ పెడతాయి. అన్ని అడ్డంకులు పెట్టిన తర్వాత, పూర్తి అయిన తర్వాత క్లెయిమ్ ఎంతకు వస్తుందో కూడా ఎవరికీ అర్థం కాదు. నిజంగా చాలా రకాలుగా అన్ని పగడ్బందీగా వ్యవహారం చేసినప్పటికీ ఎంత క్లెయిమ్ వస్తుందో కూడా తెలీదు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎప్పుడు జనం ఇన్సూరెన్సు ప్రతి ఏడాది ఎంత అయితే అంత బీమా చెల్లించినప్పుడు, ఇప్పుడు ఈ బీమా ప్రభుత్వం చెల్లిస్తుంది. అంటే ప్రభుత్వం ఆ కంపెనీకి ఎప్పటికి ఇస్తుందో, ఇచ్చిన తర్వాత ఆ కంపెనీ జనాల ఆరోగ్యానికి ఎంత మేరకు క్లెయిమ్ చేస్తుందో, క్లెయిమ్ చేయకపోతే ఆ రోగి పరిస్థితి ఏంటో, క్లెయిమ్ అప్రూవ్ అయ్యే వరకు ఎంతకాలం వెయిట్ చేయాలో, ఇవన్నీ చాలా సందేహాలతో కూడుకున్నటువంటి వ్యవహారం. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యవస్థ పూర్తిగా రద్దు కాబోతుంది. ప్రభుత్వం చేతులు దులుపుకోబోతుంది, ప్రైవేటు వాళ్ళకి జనాల ఆరోగ్యాన్ని అప్పగించబోతోంది. ఇది కూడా చాలా ఘనత అన్నట్టుగా, చాలా గొప్ప వ్యవహారం అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఇలాంటి పత్రికలన్నీ కనిపించాయి. సాక్షి, ప్రజాశక్తి మాత్రం భిన్నమైనటువంటి, వాస్తవానికి ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టేస్తున్నటువంటి అంశాన్ని హైలైట్ చేసినట్టుగా ఈరోజు మనం పత్రికల్లో చూడవచ్చు.
ఇక మిగిలినటువంటి కథనాలు చూస్తే భారత్ వృద్ధికి జీఎస్టీ డబుల్ డోస్. జీఎస్టీ ఇంక లేదు, తగ్గించారు కాబట్టి మొత్తం విరుగు మీద పడిపోద్ది, మొత్తం ఒక్కసారిగా దేశం అభివృద్ధి పుంజేసుకుంటుంది అనేటువంటి రీతిలో కథనాలు మనం ఇక్కడ చూడవచ్చు. ఇది సరిగ్గా 8 ఏళ్ల క్రితం 2017లో జీఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు కూడా ఇదే రీతిలో కథనాలు. జీఎస్టీ వచ్చిందంటే అవినీతి ఆగిపోద్ది, జీఎస్టీ వచ్చిందంటే పన్నుల ఎగువేత పోద్ది, జీఎస్టీ వచ్చిందంటే ప్రజలకి 3-4 పన్నులు చెల్లించాల్సిన భారం తగ్గిపోద్ది, జీఎస్టీ వచ్చిందంటే ఇదొక సంపూర్ణ స్వతంత్రం వచ్చినట్టే, అర్ధక్రాంతి అన్నట్టే. ఇట్టా ఒక్కటి కాదు, చాలా 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 కథనాలు మీడియాలో నాయకుల మాటల్లో విన్నాం. చివరికి ఏమైంది? ఆ జీఎస్టీ జనాలను నడ్డి విరి చేయడానికి ఉపయోగపడింది తప్ప ఏమీ ఉపయోగపడిన దాఖలాల్లో చివరికి అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయంగా మారిందని, ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చిందని కేంద్రం కూడా దిగి రావాల్సిన పరిస్థితికి వచ్చింది. అంటే 2017లో చెప్పిన మాటలు జనం మర్చిపోతారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అవే కథనాలు అదే రీతిలో జీఎస్టీ అంటే ఇప్పుడు జిందా తెలిస్మాత్ అన్నింటికీ పరిష్కారం అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఈ జీఎస్టీ మూలంగానే అన్ని ధరలు పెరిగి జనం అనేక రకాలుగా కుదేలైపోయి ఆర్థికంగా చితికిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ జీఎస్టీలో కొన్ని స్లాబులు తగ్గించారు, కొంతమేరకు అడ్జస్ట్ చేశారు అని చెప్పి మళ్ళీ ఇంకేముంది, అంతా మోదీ సర్కార్ మామూలుగా కాదు, ఒక సూపర్ డూపర్ నిర్ణయం తీసుకుంది, ఇక దీనివల్ల ఆ బంపర్ హిట్ అయిపోద్ది, బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోద్ది అనేటువంటి రీతిలో కలరింగ్ ఇస్తున్నారు. కానీ వాస్తవానికి అవన్నీ ఒట్టి కలరింగేనని 2017లో రాసినటువంటి రాతలు 2025లో చాటి చెప్తున్నాయి. ఇప్పుడు కూడా అదే జరుగుద్ది. ఎన్ని ధరలు పెరుగుతాయి, నిజంగా పన్నులు తగ్గిన తర్వాత దాని ప్రభావం ఫలితం సామాన్యుడికి చేరుతుందా, ఇవన్నీ చాలా చాలా సందేహాలు. కానీ రోజు కథనాలు మాత్రం మామూలుగా ఉండవు. ఇక మిగిలినటువంటి ఫేక్ సంఖ్యలు, కొత్త చట్టంలో కఠినమైన నిబంధనలు, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు, కేబినెట్ నిర్ణయం, సుగాలి ప్రీతి కేసు సిబిఐకి, యూరియా నిల్వలపై జరుగుతున్న దుష్ప్రచారంపై కేబినెట్లో చర్చ. నేను ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో చర్చించిన అంశాల గురించి రాశారు. సోషల్ మీడియా నియంత్రించాలి అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకు ఆలోచిస్తున్నారు? తాము ప్రజల్ని మెప్పించే పరిపాలన చేస్తే సోషల్ మీడియాలో ఎవరు ఫేక్ ప్రచారం చేసినా, ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎవరు ఎంతగా గొంతు చించుకున్నా జనం పట్టించుకోరు. కానీ ప్రభుత్వం జనాన్ని మెప్పించే బదులు సోషల్ మీడియాని నియంత్రించేద్దాం, ప్రజల అభిప్రాయాన్ని తెలియజేయకుండా కట్టడి చేసేద్దాం అని ఆలోచిస్తోంది. ఎందుకు? తమ విధానాల్లో లోపం ఉందని, తమ పాలనలో వైఫల్యాలు చవి చూస్తున్నామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా అర్థమైనట్టుంది. అర్థమైనప్పుడు సరి చేసుకోండి, చక్కదిద్దుకోండి, మంచిగా పాలన చేయండి, ప్రజలను మెప్పించండి, చెప్పిన మాట నెరవేర్చండి. ఇచ్చిన హామీలా నెరవేర్చరు, సూపర్ 6 అమలు చేయరు, కానీ సూపర్ హిట్ అయిందని చెప్పుకుంటారు. అట్లా ప్రచారం వల్ల జనాలు నమ్మరు అనే విషయాన్ని గ్రహించి తమ ప్రచారమే వెళ్ళాలి, ఇంకెవరు ఎటువంటి మాటలు మాట్లాడకూడదు, అందరి నోళ్ళు మూయించేద్దాం అని ఆశిస్తున్నారు. సోషల్ మీడియా కట్టడి చేద్దారని ప్రయత్నించి చాలామంది చేతులు కాల్చుకున్నారు. బహుశా చంద్రబాబు గతం నుంచి పాఠాలు నేర్చుకుంటున్నట్టుగా లేదు, మరి ఆయనకి అర్థమవుద్దో లేదో తెలియదు. ఇక మిగిలినటువంటిది సుగాలి ప్రీతికే సిబిఐకి ఇస్తారట. ఆల్రెడీ సిబిఐకి 2020 ఫిబ్రవరి 17వ తారీఖునే ఇచ్చారు. 2020లో 5.5 ఏళ్ల క్రితం ఇచ్చారు. సిబిఐ విచారణ చేయలేదు. విచారణ చేయించండి, ఇప్పుడు మళ్ళీ సిబిఐకి ఇస్తున్నాం అని చెప్పుకునే ప్రయత్నం ఏం ఉపయోగం? మరొక ఇంట్రెస్టింగ్, యూరియా నిల్వలపై జరుగుతున్న దుష్ప్రచారంపై కేబినెట్లో చర్చ అంట. యూరియా నిల్వలపై దుష్ప్రచారం జరుగుతుందంట. యూరియా నిల్వలపై దుష్ప్రచారం జరుగుతుందా? ఈనాడు రాసినట్టు ముందే మొత్తం యూరియా నిల్వలన్నీ మళ్లించేశారా? చంద్రబాబు చెప్పిన మాటల్ని ఈనాడు తప్పుపడుతోంది. ఆల్రెడీ యూరియా మార్కెట్కి వచ్చిన దాన్ని కూడా దారి మళ్లించేశారు. ఏప్రిల్ జూన్ నెలల్లోనే మొత్తం యూరియా అంతా పక్కదారి పట్టేసింది, బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు రైతుకి అవసరమైనప్పుడు యూరియా దొరకడం లేదు. ఇది ఈనాడు రాస్తుంది. చంద్రబాబు ఏమంటారు? అబ్బే యూరియా కొరత అనేది దుష్ప్రచారమే, యూరియా కొరత ఎక్కడా లేదు అంటున్నారు. మరి చంద్రబాబు చెప్పింది నిజమా? ఈనాడు రాసింది నిజమా? చాలా విడ్డూరం. చూడండి, ఏప్రిల్ జూలై మధ్యనే అధిక శాతం పక్కదారి, రైతుకు అవసరమయ్యే నాటికి నిండుకున్న నిల్వలు, జూన్ ఆఖరికే 32% యూరియా అమ్మేశారు. అప్పటికి పంటల సాగు 10% మాత్రమే. జూన్ జూలైల్లో వర్షాభావం కారణంగా రైతులు పంటలు ఎగిపోయినా యూరియా మాత్రం అమ్మకాలు పూర్తయిపోయినాయి. మరి అంటే పక్కదారి పట్టేసినట్టే కదా. ఈనాడు అధికారికంగా లెక్కలతో రాసింది. అంటే చంద్రబాబు చెప్తుంది అర్ధసత్యం అన్నట్టే కదా. అంటే చంద్రబాబు అబద్ధాలు చెప్పొచ్చు, ఫేక్ క్యాంపెయిన్ చేయొచ్చు, ఈనాడు దాన్ని నిరూపించవచ్చు, ఎదటి వాళ్ళు మాత్రం ఫేకు ఫేకు ఫేక్. ఇది కొత్త విషయం. సంస్కరణలో ఆగవు, వృద్ధికి డబుల్ డోస్, జిఎస్టీలో మార్పులు,
మోదీ చెప్పుకుంటున్నటువంటి మాట. నిజంగా జీఎస్టీలో మార్పుల వల్ల అంత ప్రభావం వచ్చేస్తుందా చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ప్రచారంలో మామూలుగా అయితే ఉండదు. ఇక నేర చరిత్రలో నెంబర్ 1 చంద్రబాబు క్యాబినెట్లో 96% మందిపై క్రిమినల్ కేసులు. 24 మంది మంత్రులుంటే 22 మంది మీద క్రిమినల్ కేసులు. మంత్రులే కాదు, ఎమ్మెల్యేల్లో కూడా 95% మంది క్రిమినల్స్. ఎంత క్రిమినల్ అంటే అనంతపురం ఎమ్మెల్యే మొన్న ఈ మధ్య బాగా వార్తల్లోకి వచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి మీద కామెంట్ చేసి దగ్గుపాటి ప్రసాద్ మీద 2016లో కేసు ఉందండి. 2015లో మర్డర్ కేసు ఉంది. ఆ మర్డర్ కేసుల్లో విచారణ జరగకుండా 10 ఏళ్లుగా స్టే మీద నడుస్తున్నాడండి. 10 ఏళ్లుగా స్టే. ఒక మర్డర్ కేసు దర్యాప్తు జరగకుండా ఆయన అప్పటికి ఎంపీపీ, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు. ఎంపీపీగా ఉన్నప్పుడు చేసినటువంటి మర్డర్ కేసు దర్యాప్తు పూర్తి కాకుండా 10 ఏళ్లుగా స్టే మీద నడుస్తున్నారు. ఏమనాలి దీన్ని? మిగతా వాళ్ళందరినీ క్రిమినల్స్ పార్టీ అది ఇది అని చెప్తుంటారు. చూడండి, ఇందులో చంద్రబాబు మీద 19 కేసులు, నారా లోకేష్ మీద 17 క్రిమినల్ కేసులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద 8 కేసులు, 5,705 కోట్లతో అత్యంత సంపన్న మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆస్తుల్లోనూ అప్పుల్లోనూ దేశంలో నెంబర్ 1 నాయకుడిగా ఏడీఆర్ రిపోర్ట్లో ప్రస్తావించారు. దానికి సంబంధించినటువంటి కథను సాక్షిలో మనకి చూడొచ్చు. ఇక ఆరోగ్యశ్రీకి తూట్లు 10 కొత్త మెడికల్ కాలేజీలు పీపీపీ. ఆరోగ్యశ్రీ ఇక మర్చిపోవచ్చు. ఇక హెల్త్ ఇన్సూరెన్సు వచ్చినోడిది పుణ్యం, రానోడిది పాపం అన్నట్టే. ఇక మెడికల్ కాలేజీలు పీపీపీకి చాలా విడ్డూరం. ప్రభుత్వం ఏమో జగన్మోహన్ రెడ్డి హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం 3 కాలేజీలకే నిధులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 17 కాలేజీల నిర్మాణానికి పూనుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు వచ్చి ఆ కాలేజీలని ప్రైవేటు పరం చేసేస్తున్నారు. రోడ్లు ప్రైవేటు పరం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం, ఆఖరికి ఆరోగ్యశ్రీ ప్రైవేటు పరం, ఇప్పుడు మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం, టూరిజం మొత్తం ఆస్తులన్నీ ప్రైవేటు పరం, అన్నీ ప్రైవేటు పరం చేస్తే ఇక చంద్రబాబు చేసేదే ఉంటుంది. ఇక సీఎం కుర్చీని కూడా ప్రైవేటు పరం చేసి ఎవడు కొనుక్కుంటారో వాడికన్నట్టుకు ఇచ్చేయచ్చు కదా. ఇంక ప్రభుత్వం చేసేదే ఉంటుంది అనే మాట కూడా వినిపించే ప్రమాదం ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళేటువంటి అవకాశం. వరికి ఉరే లక్ష్యం, తలారి ప్రభుత్వం, యూరియా కుతంత్రం, వరి సాగు వద్దంటూ సీఎం చంద్రబాబు పదే ప్రకటనలు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు మొన్న మీడియా సమావేశంలో తానైతే అన్నమే తిన్నని, అన్నం మానేస్తానని, అన్నం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని స్వయంగా సీఎం చెప్తున్నారు. అంటే ఆయన అంటే పెద్దగా కష్టపడే అవకాశం ఉండదు కాబట్టి, చెమటోడ్చాల్సిన అవసరం రాదు కాబట్టి తినకపోయినా పర్లా. మరి ఊళ్ళలో పొలాల్లో పనిచేసేటువంటి వాళ్ళు సామాన్యులు, వాళ్ళకు కూడా అన్నం తినొద్దనే సంకేతాన్ని సీఎం ఇస్తున్నారా? వరి సాగు చేయొద్దని ఆయన చెప్పదలుచుకుంటున్నారా? వరి పంట వల్ల నష్టమేనని ఆయన వరి సాగును కుదించేయాలనేటువంటి లక్ష్యంతో ఉన్నారా? అందుకే ఇప్పుడు యూరియా కొరత సృష్టించి ఇలాంటి సమస్యల్ని తీసుకొస్తున్నారా అనేటువంటి అభిప్రాయాన్ని సాక్షి వ్యక్తం చేస్తుంది. తురకపాలెంలో కునుకు కరువు, మొద్దు నిద్రతో సర్కారు దరువు, రాజధానికి కోత వేటు దూరంలో 5 నెలలుగా మరణ మృదంగం. 5 నెలల కాలంలో 45 మంది మృత్యువాత పడితే ప్రభుత్వానికి తెలియలేదండి. ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా ఇది ఎక్కడ అమరావతికి ఆనుకునే గుంటూరు రూరల్లో, ఇది ఎక్కడో మారుమూల రంపచోడవరంలో జరిగింది, ఇంకెక్కడో నల్లమల్లో జరిగిందంటే వేరు. రాజధాని అమరావతికి చంద్రబాబు హైటెక్ పాలనలో, రియల్ టైం గవర్నెన్స్లో ఎక్కడ దీపం వెలిగింది, ఎక్కడ ట్యాప్ ఇరిగింది అనేదానికి క్షణాల్లో తెలిసిపోయేటువంటి ప్రభుత్వంలో అమరావతిని ఆనుకుని 45 మంది 3 నెలలు 4 నెలల కాలంలో చనిపోతూ ఉంటే, పిట్టల్లా ప్రజల ప్రాణాలు పోతూ ఉంటే ప్రభుత్వానికి తెలియలేదు. ఎట్టా ఉందో చూడండి వ్యవహారం, ఎలాంటి రీతి నడుస్తుందో. మళ్ళీ ఎండలు మొదలు, వాతావరణంలో మార్పులు, బెంగాల్ అసెంబ్లీలో రగడ, భారత్ సింగపూర్ మధ్య సుదృఢ సంబంధం, ప్రధాని మోదీతో సింగపూర్ ప్రధాని లారెన్స్ భేటీ. ఇక విశాఖ ఉక్కును కాపాడే బాధ్యత చంద్రబాబుదే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే అధికారంలో ఉన్న పాలకులు చరిత్రహీనులవుతారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కును కాపాడే బాధ్యత సీఎందే అన్నారు. పవన్ కళ్యాణ్ విశాఖ వచ్చి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటు. మాపై ఎన్ని కేసులు పెట్టినా వెనకాడేది లేదు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 26 జిల్లాల్లో ఉద్యమానికి సన్నద్ధం. అఖిలపక్ష రాజకీయ ప్రజా సంఘాల భేటీలో నేతల పిలుపు.
ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దోబూచులాడుతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకుంటూ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రయత్నాల్లో భాగంగా ప్లాంట్ని విడగొట్టి విభాగాల వారీగా ప్రైవేటు పరం చేసే ప్రయత్నం చేస్తుంటే అందుకు కూటమి ప్రభుత్వ పెద్దలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు వంత పాడుతున్నారు. దానికి రకరకాల పేర్లు పెట్టి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఈరోజు ఒక ఆంధ్రజ్యోతిలో ఆసక్తికరమైనటువంటి కథనం వచ్చింది. ఓ ఐఏఎస్ దుర్మార్గం. హైదరాబాద్లో వివాహేతర సంబంధం అనుమానంతో ఆమెను కొట్టిన అధికారి తీవ్రంగా గాయపడి ఆ మహిళ మృతి. పోలీస్ కేసు కాకుండా గోల్మాల్. ఏమీ ఎరగనట్టుగా విజయవాడకు వచ్చి విధులు. ఈ ఐఏఎస్ ఎవరన్నది చాలా కీలకం. ఇందులో కూడా ఆంధ్రజ్యోతి రాసినటువంటి కథనంలో ఈ ఐఏఎస్ 50 ఏళ్ల పైబడినటువంటి వయసులో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. హైదరాబాద్లోనే ఎక్కువ కాలం గడిపారు. హైదరాబాద్లో ఒక ఆమెతో అనుమానాస్పదంగా వివాహేతర బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల అనారోగ్యం కారణంగా ఆ సమయంలో ఆమె మరొకరితో సన్నిహితంగా మెలుగుతుందనే అనుమానానికి వచ్చారు. దాంతో ఆమె వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య వాగ్వాదంలో గోడకేసి కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్ళినప్పటికే ఆమె చనిపోయారు. చనిపోయినటువంటి ఆమె కాలు జారి కింద పడి తలకి గాయం కావడంతో చనిపోయారని రాసుకుని చేతులు దులుపుకున్నారు అంటూ వార్త. ఇందులో కూడా ఆంధ్రజ్యోతి రాసిందంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక శాఖకు కీలకమైనటువంటి బాధ్యత వహించారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆయనకి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇవ్వడంతో యథేచ్ఛగా చెలరేగిపోయారు అని రాశారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఏదో శాఖలో బాధ్యతగా ఉంటారు కదా, ఆ బాధ్యత ఏదో రాయడానికి ఏంటి? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ఒక శాఖకు బాధ్యత కీలకమైనటువంటి విధులు నిర్వహించారట. మరి చంద్రబాబు హయాంలో విధులు నిర్వహించట్లేదా? విజయవాడ వచ్చి విధుల్లో గమ్మున సైలెంట్గా తన పని తను చేసుకుపోతున్నట్టుగా కనిపిస్తున్నారు. కానీ ఈ విషయం గుప్పుమంది ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది అని రాస్తున్నప్పుడు మరి చంద్రబాబు హయాంలో కూడా బాధ్యతలు నిర్వహిస్తారు కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఈ వార్తలో కూడా ఒక ఐఏఎస్ అధికారి క్రైమ్కి పాల్పడితే ఆ క్రైమ్ విషయంలో కథనాన్ని రాస్తూ ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే జరిగింది. ఆయన జగన్మోహన్ రెడ్డి హయాంలో విధులు నిర్వహించారు, చంద్రబాబు ప్రభుత్వంలో నిర్వహించారు, అంతకుముందు చంద్రబాబు పాలనలో కూడా నిర్వహించారు. అయినా 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే నిర్వహించారు అన్నట్టుగా ఈ క్రైమ్ వార్తలు చూడండి. ఇక సీసాలో భూతం, మద్యం సొమ్ముతో చెవిరెడ్డి భూముల దందా. రోజు ఈ లిక్కర్ స్కామ్ గురించి రోజుకొక రకమైనటువంటి అంశం రాసుకుని వాళ్ళు సంతృప్తి పడాలనుకుంటున్నారా, జనాల్ని మెప్పించాలనుకుంటున్నారా ఏందో తెలీదు. ఇక మా మంచి మాస్టర్లు ఈ గురువులకు కృషికి వందనం. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మొత్తం టీచర్లందరికీ ద న్యూస్ తెలుగు తరపున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయినా దానికి సంబంధించినటువంటి కథనం కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఈరోజు మనం చూడొచ్చు. అంబటి ఇదేంటి, మాజీ మంత్రిపై భారీ అవినీతి ఆరోపణలు, జగనన్న కాలనీల కోసం భూముల కొనుగోలులో అక్రమాలు, ఎకరం 10 లక్షలు కొని ప్రభుత్వానికి 30 లక్షల అమ్మకం. ఇది అంబటి రాంబాబు మీద రాస్తున్నటువంటి కథనం మనం ఇక్కడ చూడొచ్చు. స్థానికానికి చిక్కులు, బీసీ కులగణన జరిపాకే ఎన్నికలు. వాస్తవానికి స్థానిక ఎన్నికలు అయిపోతున్నాయి, వచ్చేస్తున్నాయి జనవరిలోనే అన్నట్టుగా నిన్న మొన్న ప్రచారం జరుగుతుంది. కానీ వాస్తవానికి అలాంటి అవకాశం లేదు, అనేక చిక్కులు ఉన్నాయి, చాలా రకాల సమస్యలు ఉన్నాయి అనేటువంటి రీతిలో ఈ కథనం ఇక్కడ మనం ఈ పత్రికలో ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. ఇక ప్రజాశక్తి పత్రికలో కూటమి ఎమ్మెల్యేలు అరాచకం సిపిఎం ఆరోపిస్తూ నిన్న గవర్నర్ అబ్దుల్ నజీర్కి ఒక వినతి పత్రం ఇచ్చినటువంటి కథనం కూడా ఈ పత్రికలో మనం చూడొచ్చు. ఒరిస్సాలో గోండాల దాష్టీకం, అభివృద్ధి పేరుతో పర్యావరణం ధ్వంసం చేయొద్దు అంటూ సుప్రీంకోర్టు ఆందోళన. 160 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఈరోజు సీఎం చేతుల మీదుగా ప్రదానం. ప్రైవేట్ సోలార్ కంపెనీలతో కేంద్ర కుమ్మక్కు, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ఆందోళన. కార్పొరేట్ లాభాలకు ప్రభుత్వ డిస్కమ్లను పణంగా పెట్టొద్దు, కేంద్ర కేబినెట్ కార్యదర్శి సోమనాథ్కు లేఖ. మణిపూర్లో తెరుచుకున్న జాతీయ రహదారి, సాయుధ శిబిరాల తొలగింపునకు అంగీకారం. కుకీ జో గ్రూపులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఒప్పందం. ఎట్టకేలకు 3 ఏళ్ల తర్వాత అక్కడ పరిస్థితి సద్దుమణుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఆంధ్రజ్యోతి పత్రికలో లోపల పేజీలో వచ్చినటువంటి కథనాల్లో రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలలు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అంటే ఇదే. చూడండి, అసలు రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కాలేజీలట. ఎవరన్నా చదువుతున్నటువంటి వాళ్ళు హెడ్డింగ్ చూస్తే కొత్తగా మెడికల్ కాలేజ్ కడతారేమో అనుకుంటారు. కానీ కొత్త కాలేజీలు కాదు, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి హయాంలో పనులు ప్రారంభించి ఏదో కొంత మేరకు ఒక్కొక్క కాలేజీ ఒక్కొక్క దశలో ఉన్నటువంటివి. వీటన్నిటిని ఇప్పుడు ప్రైవేటు పరం చేసుకుంటూ అందులో మదనపల్లి ఉంది, ఆదోని ఉంది, మార్కాపురం ఉంది, పిడుగురాళ్ళు ఉంది. ఈ కాలేజీలన్నీ ప్రైవేటు పరం చేసుకుంటూ కొత్త మెడికల్ కాలేజీలని చెప్పుకునే ప్రయత్నం. ఎంత నిస్సిగ్గుతనం చూడండి. దేశంలో తగ్గుతున్న కొత్త తరం
ముఖ్యంగా తెలుగు వాళ్ళు ముసలోళ్ళు అయిపోతున్నారండి. ఎందుకంటే జాతీయ సగటుకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో తెలుగు వాళ్ళు ఉన్నటువంటి లెక్కలకి చూస్తే 0 నుంచి 4 ఏళ్ల లోపు, అంటే 4 ఏళ్ల వయసులోపు ఉన్నటువంటి వాళ్ళు ఏపీలో 6.4%, తెలంగాణలో 6.5% మాత్రమే ఉన్నారు. నేషనల్ వైడ్గా చూస్తే 8%, అంటే దాదాపు 2% తక్కువ ఉన్నారు. 0 నుంచి 14 ఏళ్ల వయసులోపు వాళ్ళు, అంటే టీనేజ్కి రావాల్సినటువంటి కుర్రాళ్ళలో 19.3% ఏపీలో ఉంటే 20% తెలంగాణలో ఉన్నారు. కానీ జాతీయ స్థాయిలో 24.2%, దాదాపు 5% ఏపీలో తక్కువ ఉన్నారు. కానీ అదే 60 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు ఏపీలో 10%, తెలంగాణలో 9% ఉంటే జాతీయ సగటు 9.7%. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జాతీయ సగటు కన్నా ముసలాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో పిల్లలు కనేటువంటి వాళ్ళు తగ్గిపోతూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో ముసలితనం ముసురుతుంది అనేటువంటి కథను ఇక్కడ చూడొచ్చు. సామాజిక మాధ్యమం వల్ల తప్పుడు ప్రచారంపై ఉక్కుపాదం. ఎవరు తప్పుడు ప్రచారం? ఇది ఈనాడు పత్రికలోనే ఒకవైపు ఏమో యూరియా అంతా దారి మళ్లించారని రాశారు, రెండో వైపు ఏమో యూరియా అంతా బాగుంది, ఎక్కడ సమస్య లేదు అన్నట్టుగా రాస్తున్నారు. ఏమనాలి దాన్ని? ఇక జనసేన నేతల బూతు పురాణం. ఒంగోలులో అప్పట్లో రాయపాటి అరుణ జనసేన పార్టీ అధికార ప్రతినిధి దాడి చేసిన రియాజ్ అనుచరులు నిన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. జనసేన పార్టీ వీర మహిళల ముందే జిప్పిప్పుతూ చాలా రకాలుగా బీభత్సం చేసినటువంటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ కథను సాక్షి పత్రికలో చూడొచ్చు. ఒకే గ్రామంలో 23 మంది చనిపోతే ఏం చేస్తున్నారు? 23 మంది కాదు, 45 మంది ఏం చేస్తున్నారని మిమ్మల్ని అడగాలి. సత్యకుమార్ అడుగుతున్నారంటే అధికారుల్ని. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? వీళ్ళే మరి గుడ్డుగుర్రం పళ్ళుతో అవట్లేదు కదా. మోదీ బ్రహ్మాస్త్రం జీఎస్టీ, అబ్బా మామూలుగా ఉండదు ఈ అస్త్రాలతో. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో మెరుగ్గా ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ, విజ్ఞాన్ ఇలాంటి యూనివర్సిటీలు కొన్నింటికి ఎన్ఐఆర్ఎఫ్ టాప్ 100లో చోటు దక్కింది. వివిధ విభాగాల ర్యాంకుల్ని నిన్న ప్రవేశపెట్టారు. ఇవి ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు. ఆ కథనాల వెనక అసలు కథలు. ప్రతిరోజు ఇదే రీతిలో ఉదయం 8 గంటల నుంచే మనం రాత, కోత, వాత పేరుతో ఈ విశ్లేషణ చేస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ముందు వీడియోని లైక్ చేయడం, దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.